హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఆసి ప్రపంచం. చాలామందికి గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ గోల్డ్ బిస్కెట్స్ అయితే తెలుసు, కానీ దాని వెనకాల ఉండే మైనస్ చేసే రిస్క్ అండ్ ప్రాబ్లమ్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, బికాస్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీరు చూస్తారు. సో టైం వేస్ట్ చేయకుండా లెట్స్ డ్రైవ్ బ్యాక్ ఇన్ టు ద మైన్. సో ఫస్ట్ వచ్చేసి మనం సెంట్రల్ దెబోరా మైన్ లోపల వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మైన్ లోపల వెళ్ళే ముందర సేఫ్టీ బ్రీఫింగ్ అయితే చేస్తారు. సో మనకు గైడ్ అయితే అసైన్ చేసేసారు అండ్ షీ ఈజ్ అ పిహెచ్డి హోల్డర్ అండ్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది తను. అండర్నీత్ బెండిగో 2 types ఆఫ్ గ్రే రాక్స్ ఉన్నాయి, విచ్ ఇస్ శాండ్ స్టోన్ అండ్ అ లాట్ ఆఫ్ స్లేట్. బట్ పెద్ద ట్విస్ట్ ఏమంటే దెర్ ఇస్ నో గోల్డ్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ గ్రే రాక్స్. సో బెండిగోలో ఓన్లీ ఆన్ 1 రాక్ మీరు గోల్డ్ ఫైండ్ చేయగలరు అండ్ దట్ రాక్ ఇస్ కాల్డ్ ద క్వాడ్స్. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ క్వాడ్స్ అండర్నీత్ బెండిగో, బట్ వీఆర్ గోయిన్ టు సీ ఇఫ్ దెర్ ఇస్ గోల్డ్ ఇన్ ద క్వాడ్స్. ఇప్పుడు మీరు చూస్తూ ఉండే రాక్ వచ్చేసి ద క్వాడ్స్ రాక్. సో బిఫోర్ హెడింగ్ డౌన్ సేఫ్టీ గేర్ అయితే మస్ట్, అ హెల్మెట్, అ టార్చ్ అండ్ అ హెయిర్ మాస్క్. ఆల్రెడీ టూర్ గైడ్ అయితే వార్న్ చేసింది ద టెంపరేచర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ కోల్డ్, మీరు జాకెట్స్ కావాలంటే వేసుకోమనేసి. ఒక లిఫ్ట్ లోపలికి అయితే వెళ్ళిపోయి డిసెంట్ అయితే స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ 61 meters అండర్ గ్రౌండ్, విచ్ ఇస్ అబౌట్ 200 meters. దట్స్ ద హైట్ ఆఫ్ అ 20-story బిల్డింగ్ బట్ ఇన్ రివర్స్. 3, 2, 1. As we went deeper, the surface light అయితే fade అయ్యేది స్టార్ట్ అయింది. The air got cooler, narrow walls and silence అయితే చాలా ఎక్కువ ఉండింది. సో అప్పట్లో మైనర్స్కి మైనింగ్ వాజ్ నాట్ జస్ట్ అ జాబ్, అది ఒక పెద్ద గ్యాంబుల్ అని చెప్పచ్చు. సో మీరు చూడొచ్చు, సర్ఫేస్ అయితే ఎక్స్ట్రీమ్లీ వెట్గా ఉండింది. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది ఒక మైన్ షాఫ్ట్. ప్రీవియస్ పార్ట్ 1లో నేను మీకు పైన అప్పర్ షాఫ్ట్ ఎలా ఉంటుందనేసి చూపించినాను, బట్ డీప్ డౌన్ అదే షాఫ్ట్ క్యారీస్ ద మైనర్స్ ఇన్ టు ద మైన్. ఆల్సో ఇట్ క్యారీస్ లైక్ ద రాక్స్ అప్ ద మైన్. ఇప్పుడు మీరు చూస్తూ ఉండే బ్రిక్స్ వచ్చేసి ద స్మోక్ బాక్స్. సో మైన్స్ అంతా ఎప్పుడు బ్లాస్ట్ చేసినప్పుడు ఫ్యూమ్స్ అండ్ డస్ట్ వచ్చేదంతా ఈ స్మోక్ బాక్స్ నుంచి అవతలకి వచ్చేది. సో ద రైట్ మోస్ట్ వచ్చేసి ద ladder way. So back in 1940s, the only emergency exit that the miners could go up was through the ladder way. Just some issue నుంచి స్టాప్ చేస్తే వర్కింగ్ మైనర్స్ వాళ్ళు షిఫ్ట్ అయినాక ఈ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే దే హ్యాడ్ టు గో అప్ త్రూ దీస్ లాడర్స్. ఈ మైన్లో ద లోయెస్ట్ లెవెల్ ఆఫ్ ద మైన్ ఇస్ లెవెల్ 17, విచ్ ఇస్ అరౌండ్ 422 meters. సో కేజెస్ వర్క్ కాకపోతే మైనర్స్ ఎవరెవరు కింద వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఈ ల్యాడర్ ద్వారా పైకి వచ్చేవాళ్ళు. వాళ్ళు 2.5 hours క్లైంబ్ ఎత్తుకునే వాళ్ళు జస్ట్ టు కమ్ టు ద సర్ఫేస్. ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా వచ్చేసి కార్వ్డ్ అవుట్ స్పేస్ ఫర్ ద మైనర్స్. సో ఎప్పుడెప్పుడు మైనర్స్ బ్రేక్ ఎత్తుకునే వాళ్ళు ఈ ఏరియాకి వచ్చి కూర్చొని ఏదో ఫుడ్ తినేవాళ్ళు, ఆర్ ఎల్స్ జస్ట్ హ్యావ్ అ చిట్ చాట్. బికాస్ దర్ ఇస్ నో అబ్సల్యూట్ లైట్ ఇన్ ద మైన్స్. మైనర్స్ అయితే బ్రేక్స్ టైంలో ఆర్ ఎనీ టైం ఇలా కూర్చునేటప్పుడు ఇట్లా క్యాండిల్స్ అయితే వాడేవాళ్ళు. ఆ క్యాండిల్ హోల్డర్ని స్పైడర్ అనేసి అంటారు, బికాస్ జస్ట్ ఎలా స్పైడర్ వాల్ మీద కూర్చుంటుందో ఈ క్యాండిల్ హోల్డర్ కూడా వాల్స్ మీద అలానే కూర్చుంటుంది. ఇప్పుడు మీరు చూస్తూ ఉండే ల్యాంప్ వచ్చేసి ఒక కార్బైడ్ ల్యాంప్. సో ఎవ్రీ మైనర్ మైన్ లోపలికి వచ్చే ముందర ఈ కార్బైడ్ ల్యాంప్ అయితే కంపల్సరీగా తెచ్చేవాళ్ళు. ఈ కార్బైడ్ ల్యాంప్ని అయితే ఒక వాటర్ మగ్లో అయితే ప్లేస్ చేసేవాళ్ళు. వాటర్ గోస్ ఇన్ టు ద ల్యాంప్ త్రూ అ వెరీ స్మాల్ హోల్ ఇన్ ద ల్యాంప్. ఒక మ్యాచ్ స్టిక్తో అయితే ఈ ల్యాంప్ని లైట్ చేసేవాళ్ళు. The flame from this lamp was 15 times brighter than the light of a single candle. సో ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తూ ఉండేది ఒక మైనర్స్ హార్డ్ హ్యాట్. ఇది వచ్చేసి ఒక థిక్ మెటీరియల్ కాల్డ్ ఫెనలెట్ నుంచి చేసేవాళ్ళు. ఫెనలెట్ని మోల్డ్ చేసి గ్లూతో కవర్ చేసేవాళ్ళు టు మేక్ ఇట్ రియలీ హార్డ్. రీసెంట్లీ మైనర్స్ వాడే హ్యాట్స్ అంతా దే ఆర్ మేడ్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ ప్లాస్టిక్. అదే ప్లాస్టిక్ ఈజ్ యూస్ టు మేక్ లెగోస్. సో ఇప్పుడు మీరు చూస్తూ ఉండే హ్యాట్ వచ్చేసి ఇట్స్ ఆల్ వోర్న్ అవుట్, బికాస్ ఒక రాక్ అయితే దాని మీద పడినింది. ద రాక్ సైజ్ వచ్చేసి ఒక బ్రిస్ సైజ్ అంత ఉండింది. Is historically accurate. What was here back in the day
is the miners' toilet, which is right there. So if the miners wanted to check if the rock was safe, solid and secure and wouldn't fall on their head, వాళ్ళు ఒక టెక్నిక్ వాడేవాళ్ళు విచ్ ఇస్ కాల్డ్ ద సౌండింగ్ ఆఫ్ ద బ్యాక్స్. బ్యాక్స్ వచ్చేసి ఒక మైనింగ్ టర్మ్ విచ్ ఇస్ కాల్డ్ ద సీలింగ్ ఆఫ్ ద టనల్. మైనర్స్ ఒక మెటల్ బార్తో దే వుడ్ ట్యాప్ ద రాక్. ఆ సౌండ్ గుడ్ అండ్ వెరీ సాలిడ్ సౌండ్ అయితే ద రాక్ ఇస్ నాట్ గోన్ ఫాల్ ఎనీ టైమ్ సూన్. సో ఇప్పుడు ట్యాప్ చేసే రాక్ వచ్చేసి ఇట్ ఇస్ నాట్ గోన్ ఫాల్ ఎనీ టైమ్ సూన్. Like so. But on the contrary, ఈ సౌండ్ వస్తే the rock will be falling anytime soon. ఈ సౌండ్ విన్నప్పుడు the miners either tried to remove the loose rock or వాళ్ళు స్క్రేప్ చేసే వాళ్ళు రాక్ని which is called barring down. నార్మలీ మైన్స్లో టింబర్ సెట్స్ వాడతారు. ఈ టింబర్ సెట్స్ వచ్చేసి థిక్ వుడెన్ బీమ్స్ వాల్స్ పక్కన అండ్ ఫర్ ద సీలింగ్ యాజ్ వెల్. ఈ టింబర్ సెట్స్ వచ్చేసి ఎర్లీ వార్నింగ్ సైన్స్ ఫర్ ద మైనర్స్. పడే ముందర ఈ టింబర్ సెట్ అయితే ఆ రాక్స్ని క్యాచ్ చేసేది బిఫోర్ ఇట్ రీచెస్ ద మైనర్స్. ఈ టింబర్ సెట్స్ చూసేకైతే చాలా సింపుల్గా ఉన్నాయి, బట్ డౌన్ హియర్ దే వర్ ద ఓన్లీ లైన్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద మైనర్స్ అండ్ ద డెడ్లీ కేవిన్స్. సో ఇప్పుడైతే ద మోస్ట్ అవైటెడ్ పార్ట్ ఆఫ్ ద వీడియో గోల్డ్ అయితే చూసేకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీరు చూస్తూ ఉండేది వచ్చేసి ద క్వార్ట్జ్ రీఫ్. ఇది వెరీ స్మాల్ కంపేర్డ్ టు ద లోవర్ లెవెల్స్ ఆఫ్ దిస్ మైన్. So in world there are only two places where the saddled rocks are available. One is in Bendigo, the other is in Nova Scotia and Canada. So this saddled reef formation వచ్చేసి 480 million years ago form అయింది. Sand and mud, different layers of sandstone and slate లో carve అయిపోతాయి. ఒక 50 million years later there was pressure from the east and the west forcing the layers to buckle and fold until they have a saddle shape. So ఈ రాక్స్ ఎప్పుడైతే ఫోల్డ్ అయినాయో క్రాక్స్ అయితే ఫామ్ అయినాయి బిట్వీన్ దోస్ లేయర్స్. ఎర్త్స్ క్రస్ట్ నుంచి మోల్టన్ సొల్యూషన్స్ ఆఫ్ సిలికా ఫోర్స్డ్ ఇన్ టు దోస్ క్రాక్స్. ఈ సిలికాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటల్స్ ఉండేది లైక్ గోల్డ్ అండ్ మెనీ మినరల్స్ కూడా ఉండేది లైక్ ఐరన్ పైరైట్. సో సిలికా కూల్ అయ్యి హార్డెండ్ అయినాక ఇట్ బికేమ్ క్వార్ట్జ్. ఇక్కడ మీరు లేయర్డ్ రాక్స్ అయితే క్లీన్గా చూడొచ్చు. ఈ హోల్స్ అంతా ఏమనుకుంటున్నారా, ముందు ముందు మీకే అర్థమవుతుంది. సో బెండిగోలో రాక్స్ చాలా హార్డ్ ఉంటాయి. ఆన్ అన్ యావరేజ్ దీస్ రాక్స్ ఆర్ 7 times హార్డర్ దెన్ కాంక్రీట్. ద ఓన్లీ వే టు గెట్ త్రూ దీస్ రాక్స్ ఇస్ టు డ్రిల్లింగ్ అ హోల్ ఇన్ దెమ్. ఈ హోల్స్ లోపల ఎక్స్ప్లోజివ్స్ పెట్టి బ్లాస్ట్ చేయడం రాక్ని. ఎర్లీ డేస్లో మైనర్స్ హ్యాడ్ టు మేక్ హోల్స్ ద హార్డ్ వే. వాళ్ళు హ్యామర్ అండ్ ట్యాప్ మెథడ్ యూజ్ చేసేవాళ్ళు. ఈ మెథడ్లో 1 meter డీప్ హోల్ చేయడానికి దే యూస్ టు టేక్ అరౌండ్ 4 hours. ఒక బ్లాస్ట్ చేయడానికి యూ విల్ నీడ్ అరౌండ్ 20 ప్యాటర్న్ ఆఫ్ హోల్స్. సో ఈ మాన్యువల్ మెథడ్ వాజ్ వెరీ టైమ్ కన్స్యూమింగ్. 1970sలో రెసిప్రొకేటర్ రాక్ డ్రిల్ అయితే ఇన్వెంట్ అయింది. థింగ్స్ గాట్ అ లిటిల్ ఫాస్టర్. దిస్ వాజ్ లైక్ అ మెకానికల్ వర్షన్ ఆఫ్ ద హ్యామర్ అండ్ ట్యాప్. ఈ మెషిన్ కుడ్ డ్రిల్ అరౌండ్ 1 meter డీప్ హోల్ ఇన్ 40 minutes. బట్ ఈ మిషన్ ద్వారా రాక్ అయితే చాలా చిప్ అవుతూ అనింది అండ్ ఇట్ వాజ్ క్రియేటింగ్ క్లౌడ్స్ ఆఫ్ డస్ట్. ఈ డస్ట్ అయితే ఇట్ వాజ్ న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ గ్లాస్. ఇట్స్ లైక్ క్రిస్టలిన్ సిలికా. మైనర్స్ అయితే ఈ పాయిజనస్ టైనీ పార్టికల్స్ ఆఫ్ గ్లాస్ అయితే బ్రీత్ చేసేవాళ్ళు విచ్ వాజ్ ఇన్ టర్న్ షెడ్డింగ్ దేర్ లంగ్స్. The miners later developed a lung disease called silicosis. So all the miners who used their drill never lived over the age of 40 years. లేటర్ అయితే ఒక కొత్త మిషన్ అయితే ఇన్వెంట్ చేస్తున్నారు విచ్ ఇస్ కాల్డ్ ద డ్రిఫ్టర్ రాక్ డ్రిల్. బై 1920s మైనర్స్ అయితే ఈ డ్రిల్ యూజ్ చేసేవాళ్ళు. ఈ మిషన్ వచ్చేసి వాటర్ పంప్ చేస్తానింది డస్ట్ మీద. దిస్ వాజ్ అ మచ్ సేఫర్ ఆల్టర్నేటివ్ ఆల్దో ఇట్ హ్యాడ్ ఇట్స్ ఓన్ డిఫెక్ట్స్. ఈ మిషన్ అయితే ఇట్ కుడ్ డ్రిల్ అరౌండ్ 1.5 meter డీప్ హోల్ ఇన్ జస్ట్ 20 minutes. బట్ ఓన్లీ డిస్అడ్వాంటేజ్ ఈ మిషన్ అయితే ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లౌడ్. సో అప్పట్లో మైనర్స్ అయితే ఇయర్స్కి ఏమీ ఎక్విప్మెంట్ వేసుకునే వాళ్ళు కాదు కాబట్టి దే ఎండెడ్ అప్ విత్ సమ్ సార్ట్ ఆఫ్ అ హియరింగ్ ఇష్యూ. ఈ డ్రిల్ డెమాన్స్ట్రేషన్ అయితే చూసేసేయండి. 3, 2, 1.
వాస్ దిస్ మైన్ అ సక్సెస్ఫుల్ మైన్ అనేసి మీరు అడగచ్చు, బట్ నో, ఇట్ వాజ్ నాట్ అ సక్సెస్ఫుల్ మైన్ అట్ ఆల్. సో ఈ మైన్ నుంచి దే ఓన్లీ గాట్ 1 ton ఆఫ్ సాలిడ్ గోల్డ్. మీరు అనుకోవచ్చు 1 ton ఆఫ్ గోల్డ్ ఇస్ హ్యూజ్ కదా అనేసి, బట్ ద ఆపరేటింగ్ కాస్ట్ ఆఫ్ దిస్ హోల్ మైన్ వాజ్ మోర్ దెన్ వాట్ దే గాట్ ఫ్రమ్ దట్ 1 ton ఆఫ్ గోల్డ్. మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.